First of all, I would like to thank my God for giving me this opportunity to come over here and to preach His word. మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. It is by His sheer grace I am able to stand and deliver God's word. ఆయన యొక్క మహాకృప చేత మాత్రమే నేను ఇక్కడ నిలబడి మీకు వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాను. I would like to thank the responsible brethren, assembly elders also, for inviting me to speak in this revival meetings. ఈ ఉజ్జీవ కూడికలకు నన్ను ఆహ్వానించి ఈ అవకాశాన్ని కలిగించినటువంటి స్థానిక సంఘ బాధ్యత కలిగినటువంటి పెద్దలకు, బాధ్యత కలిగిన సహోదరులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. I wholeheartedly thank our dear brother Anand Kumar, who took initiative, who booked my ticket also. He only recommended my name for this meeting. I thank him very much. నా పేరును ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు పరిచయం చేసి నన్ను ఇక్కడ తీసుకురావడానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి సహోదరులు ఆనంద్ కుమార్ గారికి కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. I thank every one of you for being patient with me. You have been patiently listening to all my preachings. అలాగే ప్రతి ఒక్కరికి చేరవచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ ఓపికతో సహనంగా ఇంతవరకు నా సందేశాలు విన్నందుకు మీ అందరూ కూడా నా వందనాలు. Please turn with me to 1 Thessalonians chapter 2 verses 6 to 12. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 12 వరకు ఉన్న వచనాలు. Our dear brother will read. 6 నుండి 12 వరకు ఉన్న వచనాలు చదువుకుందాం. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నాను. మీ వల్లే కాని ఇతరుల వల్లే కాని మనుషుల వలకలకు ఘనతేమి మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గౌరవించినట్లుగా గౌరవించినట్లుగా మేము మీ మధ్యలో సాధురమై ఉంటుంది. మీరు మాకు బహుప్రియులై ఉంటుంది కనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణమును కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనిత్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునేవాళ్ళని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. Apostle Paul is not a proud person. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు గర్వము కలిగిన వ్యక్తి కాదు. Apostle Paul is not a boaster. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ తను తాను అతిశయించుకోవట్లేదు అన్నమాట. Then why did Apostle Paul write about his character and his activities? అయితే అపోస్తలుడైన పౌలు గారు తన గుణాల గురించి తన ఏం చేస్తున్నాడో వాటి గురించి ఎందుకు రాయవలసి వచ్చింది? As I told you earlier, nowadays we all think highly of Apostle Paul. నేటి దినాల్లో మనము అపోస్తలుడైన పౌలు గారి గురించి ఎంతో ఉన్నతంగా ఆలోచన చేస్తున్నామని నేను ముందుగానే చెప్పుకున్నాను. But when Apostle Paul was serving the Lord in this world, the situation was not so. కానీ పౌలు గారు ఈ భూప్రపంచం మీద ఉన్న సమయంలో ప్రభు యొక్క సేవ చేస్తున్నప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. Lot of false teachers also were there. చాలా మంది దుర్బోధకులు ఉన్నారన్నమాట ఆ దినాల్లో. They wanted to preach the relationship between Apostle Paul and the local church. పౌలు గారికి అలాగే స్థానిక సంఘానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని పాడు చేయాలనుకున్నారు వారు. Unless they do that, they cannot preach false teachings to these believers. వారు అలాగ చేయకపోతే వారి యొక్క దుర్బోధన వారు ప్రకటించలేరు అన్నమాట. That is why they falsely
accuse Apostle Paul of various things. అందుకే అనేక విషయాలను బట్టి ఆయన మీద తప్పుగా నిందలు మోపారు. They thought that Apostle Paul was a fraud. ఆ అపోస్తలుడు పౌలు గారు ఒక తప్పుడు వ్యక్తి అని ప్రచారం చేశారు. Apostle Paul was a lover of money. అపోస్తలుడు పౌలు గారు ధనమును ప్రేమించే వ్యక్తి. Paul was man pleaser. అలాగే మనుషుల మీద మనుషులు ఆయన గొప్ప చేయాలని ఆశపడేవాడని చెప్పారు. Paul was using flattering words to get money. అలాగే ఇచ్చే మాటలు ఎందుకు డబ్బు సంపాదన కొరకు వాటిని వాడుతున్నాడని చెప్పారు. Paul sought the glory from people. మనుషుల యొక్క పొగడ్తలు కోరుకున్నాడని చెప్పారు. He wanted to be great in the eyes of people. మనుషుల దృష్టిలో గొప్పవాడిగా ఉండాలనుకున్నారు. Like that they accused Apostle Paul of various false accusations. ఇలాగ అనేకమైనటువంటి నిందలు ఆయన మీద మోపారు. Paul was forced to defend himself. కనుక తను తానే ఆయన బలవంతంగా తను వాదించుకోవాల్సి వచ్చింది. Unless he defended himself, తను ఏమాత్రం కనుక అలా వాదించుకోకపోతే he cannot have fellowship with the local churches. స్థానిక సంఘాలతో ఆయనకు సహవాసం ఉండేది కాదు. Unless he has fellowship with the local church, స్థానిక సంఘములతో సహవాసం కలిగి లేకపోతే false teachers intrude into the assemblies and they will spoil the work. దుర్బోధకులైనటువంటి వీరు సంఘములోకి చొరబడి సంఘాలను పాడు చేసేవారు. That's why Apostle Paul has to write about himself. అందుకని పౌలు గారు తన గురించి తాను రాసుకోవాల్సి వచ్చింది. These 12 verses we can divide into two. ఈ 12 వచనాలను రెండు భాగాలుగా మనం చేసుకోవచ్చు. Verse 1 to 6 he talks about his character. 1 నుండి 6 వచనాల వరకు తన యొక్క గుణముల గురించి మాట్లాడుతున్నాడు. Verse 7 to 12 he talks about his activity. రెండవదిగా 7 నుంచి 12వ వచనం వరకు తన క్రియల గురించి మాట్లాడుతున్నాడు. In the morning we saw that his entrance to them it was not in vain. ఆ దశలోనిలకు వచ్చినటువంటి ఆయన ప్రవేశం అనేది వ్యర్థము కాలేదు అని ఉదయకాలం మనం విన్నాం. Though he was with them for 3 Sabbath days, he was able to establish a strong assembly in the city called Thessalonica. 3 సబ్బాతు దినములు మాత్రమే వారితో ఉన్నప్పటికీ ఒక బలమైనటువంటి తెస్సలోనిక అనే సంఘాన్ని ఆయన స్థాపించగలిగాడు. Wherever he went, ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా the Lord worked with him and started an assembly there. ప్రభు ఆయనతో కలిసి పనిచేశాడు, సంఘమును స్థాపించాడు. Paul was very careful that his work should not go in vain. పౌలు తను చేసినటువంటి పరిచర్య వ్యర్థము కాకుండా పోవాలని చాలా జాగ్రత్త పడ్డాడు. Paul was bold in our God. ఆ పౌలు గారు దేవుని యందు ధైర్యం కలిగి ఉన్నాడు. In the midst of severe persecution and suffering, Paul was bold in God. కఠినమైనటువంటి శ్రమలు, కఠినమైనటువంటి పరీక్షల మధ్య కూడా ఆయన ధైర్యముగా నిలబడ్డాడు. His exhortation was not of deceit, ఆయన బోధ మోసపూరితమైనది కాదు, nor of uncleanness, లేదంటే అపవిత్రమైనది కాదు, nor in guile. లేదంటే కపటముతో కూడింది కాదు అన్నమాట. He was entrusted with the gospel because he was so faithful to God. ఆయన దేవుని ఎడల నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి సువార్తను ప్రకటించే భారాన్ని దేవుడు ఆయన మీద మోపాడు. He pleased only God who searches his heart. హృదయాలను పరిశీలించేటువంటి దేవునికి మాత్రమే తాను ఇష్టడుగా Paul ఉన్నాడు. was not a man pleaser. పౌలు మనుషులను ఇష్టపెట్టేవాడు కాదు. In Galatians chapter 1 verse 10, Apostle Paul says like this: గలతీ రాసినటువంటి పత్రిక 1:10 ఇలాగ చెప్తున్నాడు, if I yet please man, నేను మనుషులను ఇష్టపెట్టువాడినైతే I am not a servant of Christ. నేను క్రీస్తు యొక్క సేవకుని ఏమాత్రము కాదు. I am not a man pleaser. నేను మనుషులను ఇష్టపెట్టువాడిని కాదు. I am only pleasing God who searches my heart. నా హృదయమును పరిశీలించేటువంటి నా దేవుణ్ణి నేను ఇష్టపెట్టేవాడిని. Paul was not a flatterer. పిల్లరా, పౌలు ఇచ్చకపు మాటలు చెప్పేవాడు కాదు అన్నమాట. He was not a covetous person. అలాగే ఆయన మోసపూరితమైన వ్యక్తి కాదు, కపటం లేదు. Now verse 6, ఆలోచన, Paul did not seek the glory of men. మనుషుల యొక్క ఘనతను ఆయన కోరుకోలేదు. Nowadays preachers are held in high pedestal. నేటి దినాల్లో ప్రసంగికులను చూసినట్లయితే ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ ఉన్నారు. Even preachers are allowed to be praised and appreciated. అలాగే ప్రసంగికులు కూడా ఈ ప్రజల యొక్క అభినందనలు పొగడతలుగా కోరుకుంటూ ఉన్నారు. On the Sermon of the Mount, కొండ మీద ప్రసంగంలో the Lord Jesus Christ told us not to seek the praises of men. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషుల యొక్క పొగడతలు, మనుషుల యొక్క ఘనతను మీరు కోరుకోవద్దని చెప్పాడు.
while we are offering alms to the poor people, ఇతరులకు పేదవారికి సహాయం చేసే సమయంలో కావచ్చు, when we are praying, లేదా మనము ప్రార్థన చేసేటప్పుడు కావచ్చు, when we are fasting, లేదా మనం ఉపవాసం ఉండేటప్పుడు కావచ్చు, we should never seek the glory from people. మనుషుల యొక్క కీర్తిని లేదా మనుషుల యొక్క మహిమను మనం ఎన్నడూ కోరుకునే వారిగా ఉండకూడదు. If we seek the glory from people, మనుషుల పొగడ్తను కనుక కోరుకున్నట్లయితే our reward is over in this world. వీళ్ళారా, ఈ లోకంతో మన యొక్క బహుమానం అనేది గతించిపోతుంది. We will never get rewarded when the Lord Jesus Christ comes again. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు ఆ పరలోక బహుమానం అనేది మనకి ఎన్నటికీ దొరకదు. Your Father who sees you in secret will reward you openly. రహస్యమందు చూస్తున్నటువంటి మీ తండ్రి బహిరంగంగా మీకు బహుమానం ఇచ్చును. Nowadays in Christendom, people do not want to do anything in secret. నేటి దినంలో క్రైస్తవత్వాన్ని కనుక గమనించినట్లయితే ఏది రహస్యంగా చేయడం వారికి ఇష్టం ఉండట్లేదు. People want to publicize everything. అన్ని చేసినంతా కూడా బహిరంగంగా ప్రకటించుకుంటున్నారు. Even small things also is portrayed as a great thing. చిన్న పని చేసినప్పుడు కూడా అదేదో గొప్ప కార్యంగా విస్తారమైన ప్రచారం చేసుకుంటున్నాం. Great Apostle Paul was not like. కానీ గొప్ప దైవజనుడైనటువంటి పౌలు గారు అలా లేడండి. This is a evil. ఇది దుష్టత్వం. So many people don't think that it is an evil. ఇది ఒక చెడ్డ పని, దుష్టత్వంతో కూడిన పని అని చాలా మంది అనుకోవడం లేదు. I will quote an example from the scripture. లేఖనాల నుంచి ఒక ఉదాహరణ చూపిస్తాను. Please turn with me to John's Gospel chapter 12. యోహాను సువార్త 12వ అధ్యాయానికి రండి. Verse 42 and 43. 42, 43 వచనాలు. John's Gospel chapter 12 verse 42 and 43. 12వ అధ్యాయం 42, 43 వచనాలు. చదవండి. My time is very limited. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, కానీ సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిశీలనకు భయపడి వారు ఒప్పుకోలేదు. వారు ప్లీజ్ గమనించండి, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించి చూడండి, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించి. It is so serious. అది చాలా కఠినంగా ఉన్నది. Why so many people don't accept the Lord Jesus Christ as their personal savior? ఎందుకు చాలా మంది యేసుక్రీస్తు ప్రభువును తమ వ్యక్తిగత రక్షకుడిగా స్వీకరించట్లేదు అంటే they love the praises of men more than the praises of God. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా కోరుకుంటున్నారు. So many times these two things do not go together. వీళ్ళరా, చాలా సందర్భాల్లో ఈ రెండు ఒకే సమయంలో కలిసి ప్రయాణం చేయలేవు. If you want to get the praises from God, నీవు దేవుని మెప్పు కనుక పొందాలనుకుంటే sometimes you may have to leave the praises from men. కొన్ని సందర్భాల్లో మనం మనుషుల యొక్క మెప్పును విడిచిపెట్టాల్సిందే. But so many people, though they believe on the Lord Jesus Christ, they did not publicly confess their faith because they love the praises of men more than the praises of God. చాలా మంది ప్రభువు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నప్పటికీ కూడా మనుషుల ఎదుట వారి విశ్వాసమును ఒప్పుకోలేక దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే కోరుకుంటున్నారు. Say, as a preacher, if I seek the praises from men, ఒక ప్రసంగికుడిగా నేను గనక మనుషుల మెప్పును కోరుకుంటే rather than the praise from God, దేవుని మెప్పు కంటే I will compromise in my preaching. నా ప్రసంగంలో నేను ఏమవుతున్నానంటే నేను వారితో రాజీ పడిపోతున్నాను అన్నమాట. I will not preach about sin. నేను పాపముల గురించి ప్రసంగించలేను. I will not preach about the righteousness. దేవుని యొక్క నీతిని గురించి ప్రసంగించలేను. I will not preach about the judgment of God. దేవుని యొక్క తీర్పు గురించి ప్రసంగించలేను. These three things are pertaining to the Holy Spirit. వీళ్ళారా, ఈ మూడు కూడా పరిశుద్ధాత్మ దేవుని క్రియలన్నమాట. అవి నేను చేస్తే వ్యతిరేకంగా చేసిన వాడిని అవుతాను. That's what the Lord Jesus Christ said in John chapter 16 and verse 8. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు చెప్పిన మాట అదే. The Holy Spirit will convict sin, righteousness and judgment. That is the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులందరిలో లోకములో పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఒప్పింపజేయని వాక్యం సెలవిస్తుంది. Holy Spirit of God uses the preacher to convict sin, righteousness and judgment of God. పరిశుద్ధాత్మ దేవుడు నిలబడినటువంటి దైవ సేవకుని పాపముల గురించి, తీర్పుల గురించి, అలాగే రాబోతున్నటువంటి ఆ యొక్క దేవుని నీతిని గురించి, తీర్పుల గురించి
గురించి ఒప్పింపజేయడానికి వాడుకుంటాడు. But so many preachers don't preach about these three things. కానీ చాలా మంది ప్రసంగికులు ఈ మూడింటిని అసలు ప్రసంగించడం లేదు. Why, you know? ఎందుకు If తెలుసా? you preach about these things, ఈ మూడింటి these గురించి three things, ప్రసంగిస్తే you will become unpopular. నువ్వు అంత ప్రఖ్యాతి కలిగిన వ్యక్తిగా ఉండవు. You will be hated by people. ప్రజల చేత ద్వేషించబడతావు. You will not be invited again. మరలా నిన్ను పిలవరు. People will oppose. నిన్ను ప్రజలు వ్యతిరేకించే వారికి ఉంటారు. But if I am faithful to God, కానీ నేను దేవుని ఎడల నమ్మకస్తునిగా ఉంటే, if I seek the praise from God alone, దేవుని యొక్క మెప్పును మాత్రమే నేను కోరుకుంటే, I will rightly divide the word of the truth. నేను సత్యవాక్యమును సరిగా విభజిస్తాను. Whether it hurts the people or not, I will not bother. ఈ ప్రజల్ని ఎంతకైనా నొప్పించిందో లేదా నాకు అనవసరం. Whether it is offensive to the people or not, I will not bother. అది ప్రజలను నిందించేది కానీ లేదా అది ఒకవేళ వారిని బాధ పెట్టేది కాదు నాకు అనవసరం. Yesterday I told you about the herald. నేను ఆ వార్తాహరుడి గురించి చెప్పాను. Herald is one who is official announcer on the behalf of the king. వార్తాహరుడు ఎవరంటే రాజు పక్షమనగా ఆయన రాజు ప్రతినిధిగా దేవుని ఆ రాజ్య సమాచారాన్ని What is the ఇచ్చేవాడు. work of an herald? ఏమండి వార్తాహరుడి యొక్క Whatever king says, రాజు ఏది చెప్తే అది, whether it is pleasing to the people or not, he is supposed to deliver the same అది message. మనుషులకు ఇష్టమో లేదో కానీ రాజు చెప్పింది యథాగా తీసుకుని వెళ్ళాలి. If the herald is man pleaser, ఒకవేళ వార్తాహరుడు కనుక మనుషులను ఇష్టపెట్టువాడైతే he will alter the message of the king. దాన్ని ఆ రాజ్య సమాచారం మసిమసి మారడికాయ చేసి Ultimately, he will be punished by the king. అలాగ చెప్పినట్లయితే రాజు చేత శిక్షించబడతాడు. Preacher is the herald of God. ప్రియులారా దేవుని యొక్క వార్తాహరుడు ఎవరంటే ప్రసంగికుడే. We are supposed to deliver whatever God tells us to speak. దేవుడు ఏది మాట్లాడమని మనల్ని చదివిస్తాడో అది మాత్రమే మనం మాట్లాడాలి. That is why in the Old Testament, almost all the prophets were killed. అందుకనే పాత నిబంధన గ్రంథంలో దాదాపు ఎక్కువ మంది ప్రవక్తలు చంపబడ్డారు. Isaiah was sawn asunder. యెషయా కూడా అలాగనే కోయబడ్డాడు. Why? ఎందుకు? They condemned the sin of the people. ఎందుకంటే వారు ప్రజల యొక్క పాపమును ఖండించారు. They did not fear people. వారు ప్రజలకు భయపడలేదు. They did not please people. వారు మనుషులను ఎప్పుడు కోరుకోలేదు. They feared God and preached the word as it is. వారు దేవునికి భయపడి ఉన్న వాక్యం ఉన్నట్టుగా ప్రకటించారు. New Testament also, John the Baptist was beheaded కొత్త నిబంధన గ్రంథంలో కూడా బాప్తిసం ఇచ్చి యోహాను అలాగ శిరస్సు తెంచబడ్డాడు. because he did not please King Herod. ఎందుకంటే హేరోదు రాజుకు ఇష్టమయ్యేటట్టుగా ఆయన చేయలేదు. He boldly said, ఆయన ధైర్యంగా చెప్పాడు, it is not right for you to have your brother's wife. నీ సహోదరుని యొక్క భార్య నీ భార్యగా ఉంచుకోవడం అనేది తప్పు అన్నాడు. If our brothers were in his time, ఏమండి మన సహోదరులు కనుక ఆ సమయంలో ఉన్నట్టయితే they would have brought him aside. వారు ఆయన పక్కకు తీసుకొచ్చి, What are you doing, John the Baptist? అరే బాప్తిసం ఇచ్చే యోహాను ఏం Why are you చేస్తున్నావు? doing this? ఎందుకు ఈ బాధ అంతా నీకు? But the Lord Jesus Christ was very much alive in his time. కానీ ప్రభువారు చూడండి ఆ సమయంలో ఆయన సజీవుడిగా ఉన్నాడు. He never called John the Baptist aside and advised him not to condemn Herod. ప్రియులారా బాప్తిసం ఇచ్చే యోహాను పక్కకు పిలిపించి ఎందుకు నువ్వు పని చేస్తున్నావని ఆయన ఎప్పుడు ఎవరు చెప్పలేదు. The Lord Jesus Christ was crucified. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువవేయబడ్డారు. He was not man pleaser. ఆయన మనుషులను ఎప్పుడు కోరేవాడు If you కాదు. read Matthew chapter 23, మత్తయి సువార్త 23 చదివితే he condemned their hypocrisy. వారి యొక్క వేషధారణ ఆయన ఖండించాడు. Woe to you, hypocrites, he said. పరిశీలిస్తున్నాడు మీకు అయ్యో మీకు Woe to you, Pharisees and scribes. పరిశీలన శాస్త్రులారా మీకు శ్రమ అన్నాడు. He condemned their sin face to face. వారి యొక్క పాపమును ముఖాముఖిగా ఖండించాడు. He was not a man pleaser. ఆయన మనుషులను ఎప్పుడు కోరుకోలేదు. Apostle Paul followed their footsteps. ప్రియులారా పౌలు గారు వారి అడుగుజాడలు నడిచాడు. That is why Apostle Paul was arrested so many times. అందుకనే పౌలు గారు చాలా సందర్భాలు బంధించబడ్డాడు. And he compromised his message. ఆయన ఎప్పుడు కూడా ఆయన సందేశంలో ఆయన రాజీ పడలేదు. Apostle Paul would have been delivered long ago. ప్రియులారా ఆయన కనుక రాజీ పడినట్లయితే ఎప్పుడో విడిచిపెట్టబడేవాడు. He was not a man pleaser. ఆయన మనుషులను ఎప్పుడు కోరుకోలేదు. Whatever the Lord Jesus Christ taught him, ప్రభు ఏది చెప్తే ఏది బోధిస్తే he preached as it is. ఆయన ఉన్నది ఉన్నట్టుగానే ప్రసంగించాడు. Without adding anything, without substance.
subtracting from the message. దేని కలపకుండా దేని తీసివేయకుండా ఉన్న సందేశాన్ని ఉన్నట్టుగానే ప్రకటించాడు. If we are man pleasers, పిల్లరా మనం గనుక మనుషుల వైపున we కోరుకుంటే cannot please God. మనం దేవుని ఇష్టపెట్టలేము. We cannot be the servant of Christ. మనం క్రీస్తు యొక్క సేవకులుగా మారలేము. Nowadays, many man pleasers have come up. చాలా మంది దినాల్లో మనుషుల వైపున కోరుకునే వారు వచ్చేస్తున్నారు. I don't know how will be our situation in the presence of God before the judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట క్రీస్తు సన్నిధిలో మన పరిస్థితి ఎట్లుండబోతుందో నాకైతే తెలియదండి. Again, verses 7 to 12. 7 నుండి 12 వరకు How Paul ministered among Thessalonians. తెస్సలోనిక మధ్య వారి మధ్య ఎలాగో ఆయన పరిచర్య చేశాడు. Up to verse 6, he was talking about his personal character. 6వ వచనం వరకు ఆయన తన వ్యక్తిగత గుణలక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. Verse 7 he says, 7వ వచనం చెప్తున్నాడు, "But we were gentle among you, మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. even as a nurse cherisheth her children." తన సన్యమించు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా Paul was hard on himself, ప్రియులారా పౌలు గారు తనకు తానుగా చెప్తున్నాడు, gentle towards believers. ఎలా అంటే తనకు తానుగా ఏమో సొంతగా ఉన్నాడు, విశ్వాసులేడా సాధువుగా But ఉన్నాడు. what do we do? అయితే మనం ఏం చేస్తాం? We are soft towards us. మనమేమో సాధువుగా ఉంటాం. We are hard on our believers. అయితే విశ్వాసుల మధ్య కఠినంగా ఉంటాం. If we commit sin, మనం పాపం చేస్తే secretly, రహస్యముగా we don't humble our hearts. మన హృదయాలను మనం తగ్గించుకోము. We don't confess our sins. మన పాపాలు ఒప్పుకోము. We are soft with ourselves. మన విషయంలో చాలా సాధువుగా ఉంటాం. If a believer commits sin, ఒక విశ్వాసి we are hard on them. అబ్బో మనం కఠినంగా ఉంటాం. They run away from the assembly. వారి సంఘాల నుంచి So పారిపోతున్నారు. many believers we have lost like that. చాలా మంది విశ్వాసులు మనం అలా కోల్పోయాం. Apostle Paul was very strict within himself. చూడండి తన విషయంలో కూడా ఇలాగనే ఉన్నాడు అన్నమాట. He set a high standard for his life. తన జీవితానికి ఒక ఉన్నత స్థాయిని పెట్టుకున్నాడు ఆయన. But he was tolerant towards believers. ఆయన విశ్వాసులు అయితే ఆయన సహించేవాడిగా He ఉన్నాడు. was so gentle with them. వారితో ఆయన సాధువుగా ఉన్నాడు. How gentle he was. ఎంత సాధువుగా ఉన్నాడంటే As a nurse embraces a newborn baby. అప్పుడే పుట్టినటువంటి బిడ్డనంతా తల్లి ఎలాగో తన సంకర చేర్చుకుంటుందో అలాగా That baby feels a warmth at the embracement of a nurse. ఆ తల్లి ఎప్పుడైతే ఆ బిడ్డను సంకర చేర్చుకుంటుందో ఆ పిల్లవాడికి ఆ తల్లి యొక్క వెచ్చదనం తగులుతుంది. Our believers should feel warm with our fellowship. మన సహవాసంతో మన విశ్వాసులు అనేవారు ఆ వెచ్చదనాన్ని పొందాలి. That is the first activity of Apostle Paul. పౌలు గారి యొక్క మొట్టమొదటి పని అది. Our assembly talks much about the love of Christ. మన సంఘాలు క్రీస్తు ప్రేమను గురించి ఎంతో ఎక్కువగా But when ప్రసంగిస్తాయి. we come to our practical life, కానీ అది క్రియాశీలకంగా వచ్చేది. we are so selfish. మనము చాలా We స్వార్థపరులం. don't have love in our hearts. మన హృదయాల్లో నిజమైన ప్రేమ లేదు. It is true. అది నిజమే. We have to admit ourselves. మన పాపాలు ఒప్పుకోవాలి, మనం ఒప్పుకోవాలి. Love is in our mouth only. మన మాటల్లో మాత్రం Love is in our worship only. ఏమంటే మన ఆరాధనలో Love is in our devotion before breaking bread. రెండు విరిచే సమయంలో మన కార్యక్రమంలోనే ఉంటుంది. Not in our practical life. కానీ మన ఆచరణలో ఉండట్లేదు. Paul was not such a person. ప్రియులారా పౌలు అలాంటి వ్యక్తి కాదు. He was so harsh within himself. తన స్వయానికి వచ్చేలేక He did not love himself. He did not love himself. అతడు తను తాను ప్రేమించుకున్నవాడు He కాదు. did not love the praises from men. మనుషుల యొక్క పొగడతలు He did కోరుకునేవాడు not కాదు. love money. డబ్బును ప్రేమించినవాడు He కాదు. was not a fraud. ఏమండి అతడు He మోసగాడు was కాదు. not a cheater. అతడు ఎవరిని మోసం చేయలేదు. But genuine lover. కానీ యథార్థమైన ప్రేమ కలిగిన వాడు. How much he loved them. ఎంతగా వారిని ప్రేమించాడు. He not only embraced them. వారిని ఆయన అలాగా కౌగిలించుకోవడం He మాత్రమే was willing to give his life for the believers. విశ్వాసి జీవితం కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడు. That's what we read in verse 8. 8వ వచనంలో అదే చదువుతున్నాం. So being affectionately desirous of you, we were willing to have imparted unto you not the gospel of God only, but also our own souls, because ye were dear unto us. మీరు మాకు బహుప్రియులైంటిరి కనుక మీ అందు విశేష అపేక్ష గల వారమై దేవుని స్వార్థ మాత్రం కాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. This is the genuine love. ప్రియులారా ఇదే నిజమైన ప్రేమ అంటే. If we have
believer suffers, ఒక విశ్వాసి కనుక శ్రమ what పడుతున్నట్లయితే is my attitude? నా వైఖరి ఎలా ఉంది? Brother, don't worry, I'll pray for you. బ్రదర్ ఏం కాదు, ప్రార్థన చేస్తాను. My love is in my tongue. నా ప్రేమ అనేది కేవలం నా పెదవుల Apart from వరకు. that, I will not do it. దానికి మించి ఇక నేను ఏం చేయట్లేదు. I will not spend my money. నేను ఒక రూపాయి కూడా నా డబ్బు అతని మీద I ఖర్చు will not take పెట్టట్లేదు. any effort. నేను ఏ ప్రయాస పడట్లేదు. So many times unbelievers are far better than we, servants of God. చాలా సందర్భాల్లో దైవ సేవకుల కంటే కూడా అవిశ్వాసులే మేలు కనుకుంటున్నారు. We have to put our head down on shame. పిల్లారా, మనం సిగ్గుతో తల ఉంచుకోవాలి. Our love is only in our mouth. మన ప్రేమ అనేది కేవలం మన పెదాల్లోనే కనబడుతుంది. So many believers are suffering. చాలా మంది విశ్వాసులు శ్రమ పడుతున్నారు. Are we relieving their suffering? వారి శ్రమ నుంచి మనం Paul was about to give his own life for the sake of believers. పౌలు గారు అంటున్నాడు ఇక్కడ చూడండి, ఆ విశ్వాసుల కొరకు అవసరమైతే తన ప్రాణం ఇస్తానంటున్నాడు. Paul's heart should be our heart. పౌలు హృదయమే మనం కూడా కలిగి ఉండాలండి. If you read Romans chapter 9, రోమాపత్రిక 9వ అధ్యాయం చదివితే Paul was willing to be cursed from Christ if the Israelites could be saved. ఇశ్రాయేలీయులు కనుక రక్షించబడాలంటే అవసరమైతే నేను శాపగ్రస్తుడిని It was the అవుతాను. heart of the Moses of Old Testament. ప్రియులారా, అది పాత నిబంధన గ్రంథం మోషే యొక్క మనస్సు అన్నమాట. Lord, if you forgive these people, forgive them. ప్రియులారా, ప్రభువా ఇదిగో వీరిని క్షమిస్తే వీరిని క్షమించు, Otherwise, you take away my name from your book. లేదంటే నీ గ్రంథం నుంచి నా పేరు తీసే అంటున్నాడు మోషే. That is the heart of God's leaders, ప్రియులారా, godly leaders. దేవుని నాయకులు అనగా భక్తి కలిగిన నాయకుల యొక్క మనస్సు హృదయం అలా ఉండాలి. Now Christian leaders have become rulers. నేటి క్రైస్తవ నాయకులు చూసినట్లయితే We should be lovers. పరిపాలకులు అవుతున్నారు. We should be lovers. మనము ప్రేమికులుగా ఉండాలి. God expects us to be lovers. మనం ప్రేమికులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. We have lost so many souls because of our lack of love. పిల్లల ప్రేమ లేని కారణం చేత మనం ఎంతో మంది విశ్వాసులను By పోగొట్టుకున్నాం. this all men shall know that you are my disciples if you have love for one another. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉన్నట్లయితే దీని ద్వారా మీరు నా శిష్యులని తెలుసుకుంటారు అని That అంటున్నాడు. is the only sign the Lord Jesus Christ gave for a disciple. శిష్యులకు ప్రభు ఇచ్చినటువంటి ఏకైక సూచన అదే అన్నమాట. Other than that, we have got plenty of other signs which are not given in the scripture. పిల్లలారా, దానికి మించి అది కాక ఇదిగో మనము లేఖనాలు లేని అనేక సూచనలు ఉన్నాయి. By this, కానీ దీని ద్వారా, not by these, వీటి ద్వారా అలా by this, దీని ద్వారా all men shall know మనుషులందరూ that తెలుసుకుంటారు you are my మీరు disciples. నా శిష్యులు అని. If you have love for one another. మీరు ఒకరి ఎడల ఒక ప్రేమ కలిగి ఉంటే That is the command of our Lord Jesus అది Christ. ప్రభువు యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ అన్నమాట. Do we show ఏమండి, by our love? మన ప్రేమ చూపిస్తున్నామా? We show our love by our divisions. మనం మన విభేదాల ద్వారా లేదా విభజనల ద్వారా మనం ప్రేమ చూపిస్తున్నాం. Easily we get divided. చాలా సులువుగా మనము విడబడుతున్నాం. Our hearts are filled with bitterness and hatred. మన హృదయాలు ద్వేషముతోను పగతోను నింపబడుతున్నాయి. Please turn with me to Ephesians chapter 4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ verse అధ్యాయం 29 and verse 30. 4:29-30. Please turn with me to Ephesians chapter 4, verse 29 and verse 30. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. Okay. 31. Sorry. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. How can we grieve the Holy Spirit of God? ఏమండి, పరిశుద్ధాత్మ దేవుని ఎలా మనం దుఃఖపరచుకోవాలి? 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. Let all bitterness సమస్తమైన ద్వేషం and wrath కోపము and anger క్రోధము and clamor and evil speaking be put away from you. ఇవన్నీ కూడా తీసివేయండి. With all malice. Why I should put all these qualities away? వీళ్ళారా, ఈ లక్షణాలన్నీ ఎందుకు నేను తీసేసుకోవాలి? Because these qualities grieve the Holy Spirit of God. ఎందుకంటే ఈ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నాయి That కనుక. is why the Holy Spirit is not working among us. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య కార్యం చేయట్లేదు. Holy Spirit only can bring revival. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఉజ్జీవాన్ని If I have bitterness, నా హృదయంలో ద్వేషం ఉంటే, if I harbor
wrath, anger in my heart for so many years. అనేక సంవత్సరాల గుండా నాలో ఉన్నటువంటి ఆ కోపాన్ని పగను అట్లాగే దాచిపెట్టుకొని ఉంటే How can I keep the Holy Spirit of God happy? ప్రియులారా, నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఎలాగో సంతోషంగా ఉంచగలను? How will He work with me? ఎలాగో ఆయన నాతో కార్యం చేయగలడు? Forget about the revival if we have bitterness in our hearts. ప్రియులారా, మన హృదయంలో కనుక ఈ దూషణ ఈ కోపం ఉంటే ఉజ్జీవాన్ని గురించి మర్చిపోండి. The Lord Jesus Christ has given us new commandment. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. Love one another as I have loved you. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుడి. This is a new commandment. అది ఒక కొత్త నిబంధన. We comfortably, we all break this commandment. మనం చాలా హాయిగా సంతోషంగా ఆ ఆజ్ఞను మనం పక్కన As పడేసి we talk about the love of Christ. లేదా క్రీస్తు ప్రేమ గురించి మాట్లాడాలి. Christ would ask us, క్రీస్తు మనల్ని ఇలా అడుగుతాడు, you know how much I loved you. నేను నిన్ను ఎంత ప్రేమించానో తెలుసా? What did I tell you? నేను ఏం చెప్పాను? Love one another as I have loved you. నేను నిన్ను ప్రేమించిన విధంగా You know very well how I loved you. నేను నిన్ను ఎలా ప్రేమించానో తెలుసుగా? This is how you should have loved one another. నీవు కూడా లేదా మీరు కూడా ఇలా కదా ఒకరినొకరు ప్రేమించుకోవాల్సి. Apostle Paul was bold enough to say this to these believers. ఈ విశ్వాసులతో పౌలు గారు ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాడు. We have imparted not only the gospel of God, but our own lives for you. క్రీస్తు సువార్తను మాత్రమే కాదు కానీ మా సొంత ప్రాణాల సైతం అంటున్నారు. Where is the love? ఎక్కడుంది ప్రేమ? Where is the love for Christ? క్రీస్తు కొరకైన ప్రేమ ఎక్కడుంది? Where is the love for one another? ఒకరికి ఉన్న ప్రేమ ఏది? When was the last time we asked forgiveness to other believers or other brothers and sisters? తోటి సహోదరులు కానీ తోటి సహోదరులు కానీ ఆఖరికి ఏ రోజు అన్న నన్ను క్షమించు లేదా అక్క నన్ను క్షమించాను అడిగాం. Yeah, small humility would have solved lot of problems. చిన్న దీనత్వం అనేది ఎన్ని సమస్యలు తీసివేసి ఉండేది. But we are so hard-hearted, we are not willing to humble our hearts. కానీ మనం ఎంత కఠిన హృదయమై ఉన్నామంటే మనం తగ్గించుకోవడానికి ఇష్టం లేదు మనకి. Do you think God will be happy with us? దేవుడు మనం ఎడల సంతోషంగా ఉన్నాడు. We are not bothered about pleasing God. మనం దేవుని ఇష్టపడడానికి పక్కన పెట్టేస్తాం. We are not bothered about the praises from God. దేవుని యొక్క మెప్పును కోరుకోవట్లేదు మనం. As long as people praise me, ప్రజలు ఎంత కాలం నన్ను I am very happy, brother. నేను సంతోషంగా ఉన్నానన్నా. As long as I please people, as long as I am pleased by the people, I am very happy. నేను ఎంతకాలం వాళ్ళని ప్రేమిస్తున్నారో వాళ్ళంతకాలం నన్ను ప్రేమిస్తారో అంతకాలం నాకే డోకా లేదన్నా. All these things will go away one day. ఇవన్నీ ఒక రోజు మాయమైపోతాయి. Only praises from God will stand at the judgment seat of Christ. పిల్లలా కేవలం క్రీస్తు యొక్క మెప్పు మాత్రమే క్రీస్తు సింహాసనం ఎదుట మనకు నిలిచింది. Today no believer is afraid of the judgment seat of Christ. నేటి దినాల్లో ఏ విశ్వాసి కూడా క్రీస్తు న్యాయపీఠాన్ని గురించి Of course we will not be condemned to hell. పిల్లరా మనమేమి నరకానికి తీర్పు తీర్చబడాలి But కానీ we have to give our account. కానీ మనం లెక్క అప్పచెప్పవలసిన వారు. Are we ready to give our account for all our bitternesses, unforgiving spirit? మనలో ఉన్నటువంటి ఈ క్రోధము ఈ క్షమాపణ లేని మనసు వీటిని గురించి తీర్పు ఇవ్వడానికి లెక్క అప్పచెప్పడానికి సిద్ధమా? Are we ready? ఏమండి I am సిద్ధంగా? afraid. నేను భయపడుతున్నాను. I am afraid to face Christ at the judgment seat. నేను క్రీస్తుని ఆయన ముఖదర్శనాన్ని ఆ సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు చూడటానికి భయపడిపోతున్నాను. Even Apostle Paul was afraid. పౌలు గారు కూడా భయపడ్డాడు. 2 Corinthians chapter 5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. We need to, if we have the fear of God, దేవుని భయం మనలో ఉన్నట్లయితే we need not fear man. మనం మనుషులకు భయపడాల్సిన We అవసరం need లేదు. not seek the praises from men. మనుషుల మెప్పును మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. Let us seek the glory from Christ alone. పిల్లల క్రీస్తు యొక్క మహిమను మాత్రమే ఆయన మెప్పును మాత్రమే కోరుకుందాం. Paul's heart was not selfish. పిల్లల పౌలు యొక్క హృదయం స్వార్థపూరితమైనది కాదు. He was seeking the ultimate welfare of Thessalonian believers. తెస్సలోనిక విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధి కొరకై ప్రయాసపడుతున్నాడు. That is why he was able to establish assemblies after assembly. అందుకనే సంఘాల వెంబడి సంఘాలు కడుతూ వచ్చాడు. That is why God used him to write an epistle after epistle to believers. అందుకనే పత్రికల తర్వాత పత్రికలు విశ్వాసులకు రాయడానికి ఆయన వాడుకున్నాడు. Because of his
mother-like heart. ఎందుకంటే ఒక తల్లిని పోలిన హృదయాన్ని బట్టి As a nurse cherishes her children, ఒక తల్లి తన బిడ్డలు ఎలాగో కౌగిలించుకుంటుందో Apostle Paul cherished believers. పౌలు అలాగే విశ్వాసులను అలాగే వారిని ఆదరించాడు. Not only cherished them, వారిని అలాగే పోషించడం he కాదు, was willing to give his own life for them. తన ప్రాణాన్ని సొంత ప్రాణాన్ని సైతం వారి కొరకు అర్పించడానికి సిద్ధపడ్డాడు. Not only that, in verse 9, he himself worked with his own hands. 9వ వచనం చూడండి, తాను తన చేతులతో కష్టపడ్డాను అంటున్నాడు. Paul need not have to work. పౌలు పని చేయాల్సిన అవసరం లేదు. He was a full-time servant. ఆయన సంపూర్ణ దైవ సేవకుడు. If you read 1 Corinthians chapter 9, కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం, those who preach gospel should live by gospel. సువార్త ప్రకటించే వారు సువార్త వల్లనే పోషించబడాలి. We should not muscle to ask. మనం దాన్ని తినేటువంటి దానికి నోచు కట్టకూడదు అన్నమాట. That is a principle laid by not only by Apostle Paul, even our Lord Jesus Christ. అది పౌలు గారు మాత్రమే కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. Why did Apostle Paul work? పౌలు గారు ఎందుకు ప్రయాసపడ్డారు? Because in Thessalonian church, తెస్సలోనిక సంఘంలో this church was waiting church for the return of the Lord Jesus ఈ Christ. సంఘము ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం. In every chapter of 1 Thessalonians, తెస్సలోనిక మొదటి పత్రిక ప్రతి అధ్యాయంలో find the reference concerning the second coming of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ గురించినటువంటి వచనాలు ఉంటాయి. Even in those days, they were waiting for the return of the Lord Jesus. ఆ దినాల్లో కూడా వారు క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. So they went to such an extent that they resigned their jobs, కనుక వారు ఎంత స్థాయికి వెళ్ళారంటే వారు ఉద్యోగాలు వదిలిపెట్టారు. telling that any of the Lord is going to come. ఏ క్షణానైనా ప్రభు రాబోతున్నాడు, I am going to be taken away with him. నేను ఆయనతో పాటు ఎత్తబడతాను కనుక Why should I work? నేను ఎందుకు పని చేయాలి? They became very lazy. కనుక వారు అలాంటి సోమరులు అయిపోయారు. They became busybodies on other people's వారు matters. ఇతరుల విషయంలో చాలా వ్యస్తముగా There ఉంటున్నారు. were a lot of confusion in the church. కనుక ఈ సమస్యల గురించి గందరగోళం అయిపోయింది. Paul had to set a model. పౌలు గారు ఒక మాదిరి పెట్టారు. I, being a full-time minister, నేను ఒక సంపూర్ణ సేవకుడిగా I need not have to work with my own నేను hands. నా చేతులతో కష్టపడాల్సిన అవసరం లేదు. If I labor with my own hands for my survival, నేను నా యొక్క జీవనాభివృద్ధి కొరకు నేనే నా కష్టం చేస్తే how much more you should work? మీరు ఎంత కష్టపడాలి? That's what he writes in 2 Thessalonians also. అదే తెస్సలోనిక 2వ పత్రికలో కూడా అదే చెప్తున్నాడు. Verse 10. No, 1 Thessalonians 2. అదే వచనం, Ye are witnesses, and God also, how holily and justly and unblameably we behaved ourselves among you that believe. విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనిత్యముగాను ప్రవర్తించుటమో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి. He was with them for a brief time. చాలా కొద్ది కాలం ఉన్నాడండి వారితో. He was able to establish a strong testimony. ఒక బలమైన సాక్ష్యాన్ని ఆయన అక్కడ పెట్టగలిగాడు. We are in our mission field for quite long time. చాలా సుదీర్ఘ కాలం నుంచి మనం మన పరిచర్యలో ఉన్నాం. What is my testimony? ఆ సాక్ష్యం ఏంటి? Can others testify that I have lived holily, ఇతరులు నా గురించి ఆయన చాలా పవిత్రంగా ఉంటాడండి, justly, నీతిగా ఉంటాడండి, and unblameably? అలాగే నిందారహితుడిగా ఉంటాడండి. We cannot lead a sinless life, మనము పాప రహిత జీవితం గడపలేము, but we can live a blameless life. కానీ నిందారహిత జీవితాన్ని గడపగలం. Daniel's enemies could not find a fault with him. దానియేలు శత్రువులు ఆయనలో ఏ లోపం కనుగొనలేకపోయారు. He was such a blameless person. ఆయన అంతా నిందారహితుడిగా ఉన్నాడు. When it is possible for Daniel, why not for me? వీళ్ళని దానియేలుకు సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం కాదు? When Paul could live a blameless life, పౌలు గారు అలా నిందారహితంగా జీవించగలిగితే why not I? నేనెందుకు జీవించలేను? See, if you give to unbelievers a Bible, they will not read. అవిశ్వాసులకు ఒక బైబిల్ కనుక మనం ఇస్తే వారు చదవరు. But what do they read? కానీ వారు ఏం చదువుతారు తెలుసా? My life, నా జీవితాన్ని చదువుతారు, my speech, నా మాటలు చదువుతారు, my talking, నా మాట, my behavior, నా ప్రవర్తన, my look, నా చూపులు, my activities, నా క్రియలు, my heart's desire. నా హృదయ కోరిక, Everything they know better than me. వీళ్ళారా నాకంటే కూడా నా గురించి వారికి బాగా తెలుసు. Don't think that unbelievers are fools. అవిశ్వాసులు వెర్రివారు అనుకోమాకండి. They are smarter than believers. వారు
విశ్వాసుల కంటే తెలివైన వారు. They know the condition of our local assembly better than ourselves. మన స్థానిక సంఘాల పరిస్థితి గురించి మనకంటే వారికి They బాగా know తెలుసు. the fight which is going on inside the assembly hall better than we know. మన సంఘాల్లో ఎటువంటి పొట్లాట్లు జరుగుతున్నాయో మనకంటే ముందుగా వారికి తెలుస్తుంది. They know the court cases for the assembly properties. ఆ సంఘ ఆస్తుల నిమిత్తమై ఉన్నటువంటి కోర్టు తగాదాలు వారికి తెలుసు. They know the divorce cases which are pending in our courts. వీళ్ళారా కోర్టులో మన సంఘాలకు సంబంధించి ఉన్నటువంటి విడాకుల కేసులు కూడా Shame on us. మన మీద ఎంత అవమానం అండి. We have lost our testimony. మన సాక్ష్యాన్ని మనం పోగొట్టుకున్నాం. That is the reason India is not yet rich. అందుకనే ఇంకా భారతదేశంలో మనం చేరుకోలేకపోయాం. Holy Spirit is not able to work with us. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కార్యం We are చేయలేకపోతున్నాడు. doing lot of activities మనం చాలా పనులు చేస్తున్నాం. without proper attitude. సరైన వైఖరి లేకుండా. I should be harsh with me. ఓ నాకు నేనే కఠినుడుగా I should ఉండాలి. set a high standard for me. నాకు నేను ఒక ఉన్నత స్థాయి ఉంచుకోవాలి. But rather I set a high standard for other కానీ నేను people. ఇతరుల ఎడల ఒక ఉన్నత స్థాయిని Oh, you ఎదుర్కొంటున్నాను. should live like this, I command. ఓ మీరు ఇలా ఉండాలని You చెప్తున్నాను. should be like this, like that, I say. ఇలా 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 అలా అలా ఉండాలని నేను But చెప్తున్నాను. I myself don't walk like this. కానీ నేను మాత్రం My family don't walk like నా that. కుటుంబం అలా నడవదు. I don't set a standard for me and for my family. నాకు నా కుటుంబానికి ఒక స్థాయి అనేది నేను మాత్రం ఏమాత్రం ఎంచుకోలేకపోతున్నాను. Simply working will not yield result. ఏమన్నా ఊరక పని చేసుకుంటా పోతే ఫలితం రాదు. Not only that, అంతేకాదు verse 11, 11వ వచనం. as you know how we exhorted and comforted and charged every one of you as a father doth his children. చూడండి తన మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు ధైర్యం పరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. Not only Apostle Paul cherished them as a mother. ప్రియులారా ఒక తల్లిలాగా వారిని ఆదరించడం మాత్రమే కాదు కానీ Apostle Paul warned them, charged them, exhorted them, comforted them like a father. ఒక తండ్రిలాగా వారిని ఆదరించాడు, హెచ్చరించాడు, పురుకొల్పాడు, ధైర్యపరిచాడు. Our work among believers only are two. ప్రియులారా మన విశ్వాసుల మధ్య మన పరిచయం అనేది కేవలం రెండే విధాలుగా. Only one is we should be like mothers. ఒకటి తల్లిలాగా ఉండాలి. Another is we should be like fathers. రెండోది తండ్రిలాగా ఉండాలి. Apostle Paul did those two activities. ఆ రెండు విధాలైనటువంటి పరిచయం పౌలు గారు చేశారు. And he says, ఆయన అంటున్నాడు our entrance in unto you is not in vain. కనుక మీ దగ్గరికి మేము వచ్చే విధానం అనేది వ్యర్థము కాలేదు. That you would walk worthy of God who hath called you unto his kingdom and glory. దేవుడు తన రాజ్యానికి మిమ్మల్ని పిలిచినటువంటి ఆయనకు మహిమ తెచ్చేటట్లుగా మీరు దేవునికి తగినట్లుగా మీరు నడుచుకుంటున్నారు అంటున్నాడు. Love not only will cherish, ప్రియులారా ప్రేమ అనేది కేవలం అది ఆలించడమే కాదు కానీ love not only will give his life for others, ప్రేమ ఇతరుల కొరకు ప్రాణం పెట్టడం మాత్రమే కాదు కానీ love will exhort, love will warn, love will rebuke. ప్రేమ హెచ్చరించింది, ప్రేమ గద్దించింది, ప్రేమ పురుగొల్పింది. Lord chastises us because of his love. ప్రియులారా తన ప్రేమ చేత ప్రభువు మనల్ని దండించేవాడుగా ఉన్నాడు. Our Lord also treats us like a mother. మన ప్రభువు కూడా మనల్ని తల్లిలాగా ఆయన ఆలం చేస్తాడు. Like a father, he ఒక corrects us. తండ్రిలాగా పరిపాలిస్తాడు. This is our duty. అది మన కర్తవ్యం. If we live a high standard Christian life, ఒక ఉన్నత స్థాయితో కూడిన క్రైస్తవ జీవితం కనుక మనం I'm గడిపినట్లయితే telling you, our life, our ministry will be effective. మన జీవితాలు మన పరిచర్య చాలా ప్రభావితవంతంగా ఉంటాయి. It will be fruitful. అవి ఫలభరితంగా ఉంటాయి. And we will reap a rich reward at the judgment seat of Christ. ప్రభు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం గొప్ప బహుమానాలు We will be appreciated, applauded in heaven. మనం పరలోకములో మెప్పు చేయబడతాం, పొగడబడతాం, కీర్తించబడతాం. May God enable us to live like this. అలాగున బ్రతకడానికి ప్రభు మనందరినీ బలపరచునగాక. I thank you once again in the name of our Lord Jesus Christ. మరొకసారి ప్రభు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు.